హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజుసరికి మా మొన్న టూలో డే 3. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేసి బయలుదేరేసాము. ప్రజెంట్ ఇప్పుడైతే మేము రోజ్ గార్డెన్కి అయితే వెళ్తున్నాము. మా రూమ్ నుంచి అది ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మొత్తం టీ ఎస్టేట్సే ఉంటాయన్నమాట. మొత్తం కొండలు చూడడానికి ఆ టీ ఎస్టేట్సే చాలా అందంగా ఉంటాయన్నమాట చూడడానికి. ఫ్లవర్ గార్డెన్కి అయితే వచ్చేసామన్నమాట. మొత్తం ఇక్కడైతే ఫ్లవర్సే ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ మొక్కలు అయితే చాలా ఉన్నాయన్నమాట. చూడండి, కొన్ని వేల రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. పార్క్ కూడా చాలా బాగుంది. కాకపోతే మొత్తం లైక్ ఒక చిన్న పార్క్ అనమాట. మరీ అంత పెద్దదేం కాదు, చిన్నదే. ఎంట్రీ టికెట్ కూడా నాకు తెలిసి ఒక 40 రూపీస్ 50 రూపీస్ ఉన్నట్టుంది. ఇది అనమాట. ఇక్కడైతే మొత్తం గార్డెన్ ఇలా ఉంది. రిషి చాలాసేపటి నుంచి నన్ను పిలుస్తున్నాడు. చూసారా, ఇక్కడ రిషి అయితే ఫోజ్ పెట్టి మరీ కూర్చున్నాడు అనమాట. ఇక్కడైతే చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి మొత్తం ఫోటోషూట్ స్పాట్. మార్నింగ్ సీనరీ అయితే చాలా బాగుంది. చూసారు కదా, మొత్తం కొండలు, టీ ఎస్టేట్స్ మొత్తం. దనాయమో అక్కడ ఉందన్నమాట. ఫోటోకు ఫోజ్ ఇచ్చింది, ఫోటో తీయమని చెప్పేసి. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నదంతా లోయలాగా ఉందన్నమాట. మొత్తం పెద్ద గుంతలాగా ఉంది కింద. మొత్తం అంతే ఉంటాయన్నమాట. ఇక్కడైతే కొండలు మొత్తం అప్ అండ్ డౌన్స్ మొత్తం టీ ఎస్టేట్సే. ఇక మా వాళ్ళు అయితే మొత్తం వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వచ్చేసరికి ఫొటోస్కు వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారన్నమాట. బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి చాలా బాగుంది. ఇవి అయితే చాలా స్టైలిష్గా ఉన్నాయి కదా చూడడానికి. ఈ చెట్లు అయితే కటింగ్ వచ్చేసరికి బాగా చేశారనమాట. ఇలాంటి కటింగ్ చాలా స్టైల్గా చేశారు. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ మొత్తం చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చాలా బాగున్నాయి అన్నమాట ఈ ఫ్లవర్స్. ఇక్కడ వచ్చేసరికి సాత్విక్ వచ్చి ఇక్కడ ఫోటో తీయమని చెప్పాడు. బటర్ఫ్లై స్పాట్ అనమాట అది. ఇక మొత్తం ఇట్లనే అనమాట. మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్లో డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. మొత్తం అలా కట్ చేసి ఉంచారనమాట. చూస్తూ ఉంటే చాలా బాగుందన్నమాట. కాకపోతే ఇవి మనకైతే కొంచెం సెట్ కాకపోవచ్చు. ఇవి కొంచెం ఫోటోషూట్ వాళ్ళకైతే అవి బాగుంటుంది అనమాట. దీంట్లో మ్యాక్సిమం ఒక అరగంట హాఫ్ అన్ అవర్లో ఇది మొత్తం తిరిగేసి బయటకు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. కాకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. నేను మీకు చూపిస్తా. రిషివికి అంతా బోర్ కొట్టేస్తున్నట్టుంది. ఇక్కడ మొత్తం చూపించినట్టుగా ఉంటుందన్నమాట. ఫైనల్గా ఫ్లవర్ షో అయితే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి చూసారు కదా, అన్నీ మొత్తం టీ ఎస్టేట్సే కనిపిస్తున్నాయి. మున్నార్ మొత్తము టీ ఎస్టేట్స్ తోటే నిండిపోయి ఉంటుంది. ఎటుపోయినా ఇలాంటి లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. వాటి మధ్యలో రోడ్డు ఉంటుంది, చూసారా ఎంత బాగా ఉంటుంది. యాక్చువల్గా డ్రోన్ ఉంటే అసలు షార్ట్స్ అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే డ్రోన్ షాట్స్ అయితే చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే మేమైతే ఇక్కడ నుంచి ఒక డ్యామ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందంట.
సో ఫైనల్గా అయితే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే మొత్తం డ్యామ్ గేట్స్ అనమాట. అటు సైడు నాకు తెలిసి ఒకటో రెండో గేట్స్ ఉన్నాయి అంతే. చిన్న డ్యామ్ కాకపోతే చాలా పెద్ద వాటర్ స్టోరేజ్ అయితే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మొత్తం కొండల మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ డ్యాము చాలా వాటర్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇదన్నమాట మొత్తం డ్యామ్. ఇది బ్రిడ్జ్ అనమాట, డ్యామ్ బ్రిడ్జ్. వాటర్ అయితే బాగానే ఉన్నాయి ఫుల్గా, కాకపోతే గేట్స్ అయితే ఓపెన్ లేవన్నమాట. ఇక్కడ చాలామంది వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు అనమాట. చాలా బాగుంది లొకేషన్. అందుకనే అనమాట, వాటర్ ఉంది కాబట్టి ఇక్కడ అందరు కొంచెంసేపు కూర్చొని రిలాక్స్ అవుతున్నారు కూడా. వాటర్ అయితే పట్టుకుంటే చాలా చల్లగా ఉన్నాయి, అసలు బాగుంది అనమాట. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడైతే. ఉన్నాం. ఈరోజైతే ఇక్కడ ఒక ఫోటో దిగి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో టీ ఎస్టేట్ అనమాట. మొత్తం టీ మ్యూజియంలో టీ ఎలా తయారవుతుంది అని చెప్పేసి మొత్తం చూపిస్తాను. అదైతే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టీ పొడి ఎలా తయారయ్యే విధానం అనమాట. బాయ్.